మీ విజయ్ కుమార్ గంట. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఈ ఎన్నికల ఓటింగ్ తర్వాత సరళని బట్టి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని సందర్భాల్లో నిజం కావాలని ఎక్కడ లేదు. హర్యానా, ఆంధ్ర ఫలితాలు ఇందుకు నిదర్శనం. తర్వాత ఈ విషయంలో కూడా మనం చెప్పలేం. చివరి క్షణాల్లో ఏం జరుగుతుందో, ఎటుపోతుందో అనేది కూడా మనం చెప్పలేం. అయితే ఆంధ్ర ఫలితాల మీద స్పష్టంగానే మనం చెప్పాం. ఎన్నికలకు ముందు వాతావరణం ఎట్లా ఉన్నా కూడా ఎన్నికలకి దగ్గర పడే కొద్దీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పోలింగ్ అనంతర పరిస్థితులను బట్టి అధికారంలో ఉన్న పార్టీ సంకల్ప గుర్తుంటే మంచి గుద్దుకోవటం సరికాదని, ఫలితం తిరగబడుతుందని మనం ముందే చెప్పాం గత ఎన్నికల్లో. సరే, హైదరాబాద్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్లో మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఆకస్మికంగా చనిపోవటం వల్ల అక్కడ ఆయన భార్యని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా రంగంలోకి తీసుకొచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏమో రిఫరెండం అని, బీఆర్ఎస్కి మళ్ళా బలం వచ్చింది, బీఆర్ఎస్ని ప్రజలు కావాలనుకుంటున్నారని బీఆర్ఎస్ వాదన చేస్తున్నటువంటి క్రమం. ఇట్లా బీజేపీ కూడా ఇక్కడ పోటీలో ఉండటం జరుగుతుంది. ఎవరు గెలుస్తారనే దాని మీద ఓటర్ నాడిని మనం చెప్పలేము. ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత కానీ ఏం జరుగుతుందని తెలియదు. అయితే ఇక్కడ రెండు కీలకంగా ఒక అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో సానుభూతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అది పనిచేసిందంటే దాన్ని ఎదుర్కోవటం కష్టం. ఇంకో సందర్భంలో ఏమవుతుందంటే, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అట్లాగే హైదరాబాద్లో కాంగ్రెస్ ఉనికి పెద్దగా లేనటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టుబట్టి పనిచేస్తుంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థికి కూడా అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి వచ్చినటువంటి సర్వేలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. హైడ్రా ప్రభావం అనేది అధికార పార్టీకి మైనస్ ప్లస్ అనేది కూడా రేపు తేలుతుంది. ఇక బీహార్ ఎన్నికల ఫలితాలపై మనం ఒక స్పష్టతని ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకనంటే ఏకపక్షంగా చెప్పలేము. అయినప్పటికీ అక్కడ కొంతవరకు ఫలితం మారే అవకాశాలు ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి ప్రస్తుతం అయితే అనుకూలతే కనిపిస్తుంది. కానీ ఎన్నికల తర్వాత ఈ ఫలితాలు మారుతాయేమో, లెక్కింపు తర్వాత మారుతాయేమో చెప్పలేం.